ఓ పక్క నాగపూర్లో గొడవలు, రాహుల్ గాంధీ వియత్నాం టూరు, వీటన్నిటికీ లింకులు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. పార్థసారథి పొట్లూరి ఆయనకు సంబంధించిన ఒక కథనం చూద్దాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికంటే అధికారంలో లేనప్పుడే చాలా ప్రమాదకారి. మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నాడంటే మన దేశంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది. సోమవారం రాత్రి నాగపూర్లో హింసాకాండ జరిగింది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న నాగపూర్ని టార్గెట్ చేశారు అంటే ముందు దేశంలో ఎక్కడైనా ఏదైనా జరగచ్చు. నాగపూర్లో హింస చెలరేగిన క్రమం సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేశాయి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ గడ్డితో చేసిన ఔరంగజేబు సమాధిని తగలబెట్టాయి. మధ్యాహ్నం నమాజ్ తర్వాత ముస్లింలకు సంబంధించిన గ్రూప్ దాదాపుగా 250 మంది వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తే పోలీసులు సర్ది చెప్పి పంపించేశారు. పోలీసులు సర్ది చెప్తున్న వీడియోను పోలీసులు ముస్లింల మీద దాడి చేస్తున్నట్టుగా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రాత్రి 7:30కి నాగపూర్లోని మహల్ ఏరియాలో గుంపులుగా వచ్చినటువంటి ముస్లింలు చాలా సెలెక్టివ్గా ఇళ్ళు, షాపుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. కార్లు, బైకుల మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. హింస క్రమంగా ఇతర ప్రాంతాలకు పాకింది. నాగపూర్ పోలీసులు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన అల్లరి లాగలేదు. రాత్రి 12:30కి అదనపు బలగాలు వచ్చిన తర్వాత కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇందులో నాగపూర్ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. మధ్యాహ్నం 3:30కి చిట్నీస్ పార్క్ ఎదురుగా ఉన్న మసీద్ దగ్గర 250 మంది గుమిగూడినప్పుడే అదనపు బలగాలు కావాలని అడిగి ఉండాల్సింది. కానీ ఆ పని చేయలేదు డీసీపీ. రాత్రి 7:30కి హింస మొదలవగానే అదనపు బలగాలను సిద్ధం చేసుకోవాల్సింది. కానీ అప్పుడు కూడా అడగలేదు. ఉన్న స్టేషన్ స్టాఫ్తో అదుపు చేయాలని చూసి భంగపడ్డారు. చివరికి అర్ధరాత్రి 12:30కి అదనపు బలగాలు వచ్చిన తర్వాత అదుపులోకి వచ్చింది. ఈలోపు 4 డీసీపీలు గాయపడ్డారు. ఒక డీసీపీని నికేతన్ కథం మీద గొడ్డలతో దాడి చేయగా ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 30 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. మొత్తం నాగపూర్లోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. 70 మంది మీద కేసులు నమోదు చేశారు. నిన్న మధ్యాహ్నం నుండి కేసులు నమోదైన వారి ఇల్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకున్నారు కాబట్టి బుల్డోజర్తో కూల్చేశారు కార్పొరేషన్ సిబ్బంది. నిజంగానే ఔరంగజేబు సమాధిని కూల్చేయాలనే డిమాండ్ మీద హింస చెలరగిందా? జస్ట్ అదొక తక్షణ కారణం మాత్రం. మన దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపే కార్యక్రమం ఢిల్లీలో మొదలైంది. నివాస ధృవీకరణ పత్రాలు సరిచూడటం మొదలవడంతో ఓట్ బ్యాంక్ తగ్గిపోతుందనే భయంతో నాగపూర్లో హింసను ప్రేరేపించారు. ఆధార్తో ఓటర్ ఐడిని లింక్ చేయాలనే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం కూడా అక్రమ వలసదారులకు వాళ్ళకి అండగా ఉంటున్న రాజకీయ నాయకులకి ఇది మింగుడు పడని చర్య. ఎంత లేదన్నా 5 కోట్ల ఓటర్ కార్డులు చెల్లకుండా పోతాయి. అఫ్కోర్స్ ఒకే పేరుతో ఉన్న ఓటర్ ఐడీలు 2 ఉంటే ఆధార్తో లింక్ అవ్వకుండా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయబోతున్నారు. కాబట్టి తిరస్కరణకు గురయ్యే ఓటర్ ఐడీల సంఖ్య అనుకున్న దానికంటే ఎక్కువే ఉండొచ్చు. నాగపూర్ హింస అనేది కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్న నాగపూర్లోనే మేము దాడి చేయగలిగామని ఒక ఇంటి ఇచ్చారు. ప్రీ ప్లాన్డ్గా చేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అసెంబ్లీలో అన్నారు. కానీ అది కేవలం మొదలు అని ఆయనకి తెలుసు. కేంద్ర నిఘా విభాగం అయినటువంటి ఐబీ కానీ మహారాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం కానీ పసిగట్టలేకపోయాయంటే అక్రమ వలసదారులను బయటికి పంపే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఎప్పుడో ప్రిపేర్ అయిపోయారు. అమెరికాలో జరుగుతున్నంత స్మూత్గా మన దేశంలో జరుగుతుందా? జరగదు. దానికి ప్రీటెక్స్ట్గానే నాగపూర్ హింస. వక్ బిల్లు, ఆధార్, ఓటర్ ఐడి లింకు, రోహింగ్యాల్ని, బంగ్లాదేశ్ పౌరుల్ని బయటికి పంపే కార్యక్రమాన్ని జార్జ్ సోరోస్, రాహుల్ అంత తేలిగ్గా జరగనిస్తారా? వియత్నాం, రాహుల్, జార్జ్ సోరోస్, బంగ్లాదేశ్ కనెక్షన్ 2వ భాగంలో తెలుసుకుందాం. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి పరిణామాలు డిఫరెంట్గా ఉంటాయి.